వెల్కమ్ టు జై హింద్ అకాడమీ విజయవాడ. హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి చుట్టుకుంట సర్కిల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి చాలామంది పిల్లలు కాల్స్ చేయడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్కి. ఏంటి అంటే ఫిజిక్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, అసిస్టెంట్ లోకో పైలట్స్కి ఎలా ఉంటుంది సార్, అలానే ఎన్టీపీసీకి ఎలా ఉంటుంది, ప్రజెంట్ పడినటువంటి ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్లో మేము ఫిజిక్స్ నుంచి ఏ చాప్టర్స్ కవర్ చేయాలి. ఆల్రెడీ మీకు జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఇక్కడ మనకు వచ్చేసి జనరల్ సైన్స్ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. 3 పార్ట్స్లో ఇది ఒక పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ అని ఒకటి ఉంటుంది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని సెకండ్ వన్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అనేటటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో వచ్చేసి థర్డ్ పార్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అనేది అందులో భాగంగా ఉంటుంది. అందులో వచ్చేసి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బోటనీ అండ్ జువాలజీ ఈ 4 టాపిక్స్ని మనం చదువుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ సిలబస్ మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. సరే, వాట్ ఈజ్ వాట్, మనం ఏం చదువుకోవాలి ఇందులో? సో మనం ఫిజిక్స్ సిలబస్ గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ ఫిజిక్స్ సిలబస్ వచ్చేసి మనం ఏ విధంగా రాసుకోవాలి, ఏంటి ఏ టాపిక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సౌండ్ అనే లెసన్ అండి. సౌండ్ అంటే తెలుగులో ధ్వని అని చెప్పేసి అంటాం. కంపల్సరీ డ్యామ్ షూర్గా 1 క్వశ్చన్ వస్తుంది. అదే ఫర్దర్గా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ అదర్ గ్రూప్స్ ఎగ్జామ్, గ్రూప్ 4 ఐదర్ గ్రూప్ 2 ఎనీ అదర్ ఎగ్జామ్స్ కంపల్సరీ డ్యామ్ షూర్గా 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ ఎస్ఎస్సిలో కూడా 1 క్వశ్చన్ రిపీటెడ్గా రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ లెసన్ వచ్చేసి మనకి హీట్ అండ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ వచ్చేసి తెలుగులో ఉష్ణము ఉష్ణోగ్రతగా చెప్పుకుంటాం. షార్ట్కట్లో హీట్ అండ్ టెంపరేచర్ అని చెప్పేసి అనుకుంటామండి. హీట్ అండ్ టెంపరేచర్ ఇక్కడ కూడా మనకి వచ్చేసి ఆర్ఆర్బి విషయానికి వచ్చేసి కంపల్సరీ డ్యామ్ షూర్గా 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసండి మనకి ఇక్కడ మేజర్గా చాలా బిగ్ టాపిక్ అంటాం, దీన్ని పెద్ద యూనిట్గా కూడా చెప్పుకుంటాం. అదే మనందరికీ తెలిసిందే లైట్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని తెలుగులో వచ్చేసి కాంతిగా చెప్పుకుంటాం. లైట్ అండ్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పుకుంటాం. లైట్ అండ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, కాంతి యొక్క ధర్మాలు ప్రాపర్టీస్ ఒక అటు ఇటుగా ఒక 10 ఉంటాయండి. ఈ 10 ప్రాపర్టీస్ నుంచి కంపల్సరీ షూర్గా ఒక క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకొకటి లెన్సెస్ అంటాం, తెలుగులో వచ్చేసి కట్టకాలుగా చెప్పుకుంటాం. ఓకేనా, లెన్స్ అంటాం, లెన్సెస్. అండ్ ఇంకొకటి వచ్చేసి మైక్రోస్కోప్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. లాస్ట్ టైం కానిస్టేబుల్ నుంచి టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ గురించి కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి రేర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది థర్డ్ లెసన్. ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ లెసన్. మేజర్గా ఇందులోనండి ఒక 6 టాపిక్స్ చదువుకొని వెళ్ళాలి ఫిజిక్స్లో. ఇంకా కొన్ని ఉంటాయి, అవి వచ్చేసి మనం మైనర్గా చదువుకున్నా నో ప్రాబ్లం. ఫోర్త్ లెసన్ వచ్చేసి ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి రాసుకుంటాం. ఓకేనా, ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనుకుంటాం. తెలుగులో వచ్చేసి దీన్ని విద్యుత్తుగా చెప్పుకుంటాం. ఇక్కడ నుంచి కూడా మనకి కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది. ఒకటేనండి, స్టార్టింగ్లో ఉన్నటువంటి 5 చాప్టర్స్ నుంచి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అండ్ గ్రూప్స్ పిల్లలకి గ్రూప్ 1 గ్రూప్ 2 తప్ప గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ ఇంకా మీరు ఏదైనా గ్రూప్ డి కానీ ఇలాంటి ఏమైనా రాసుకుంటే వాటిలో కంపల్సరీ మనకి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో ఉన్న ఒక 5 to 6 చాప్టర్స్. ఇక ఇంకోటి ప్రాబ్లమాటిక్ లెసన్. ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి షూర్గా వస్తుంటాయి. అదేనండి కైనెటిక్స్ అండ్ డైనమిక్స్ అని చెప్పేసి రాసుకుంటాం. ఇందులో నుంచి మనకి షూర్గా క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదొకటి. ఇంకోటి 6th లెసన్ అండి, అవర్ యూనివర్స్. ఇది తెలుగులో వచ్చేసి దీన్నే మనం ఏమంటామంటే గతిక యాంత్రిక లేదా శుద్ధ గతిక శాస్త్రం అని చెప్పేసి రాసుకుంటాం తెలుగులో. సో 6th చాప్టర్గా మనం ఎవరిని తీసుకోవచ్చు అంటే అవర్ యూనివర్స్ అని చెప్పేసి రాసుకుంటాం. దీన్నే తెలుగులో వచ్చేసి న్యూ సిలబస్లో మనకి నక్షత్రాలు, సౌర కుటుంబం లేదా విశ్వం అని చెప్పేసి రాసుకుంటాం. ఈ లెసన్ నుంచి కూడా ఇక్కడ నేను రాసినటువంటి ఈ 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 చాప్టర్స్ నుంచి డ్యామ్ షూర్గా కానిస్టేబుల్కి
ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలకండి కంపల్సరీ ఫిజిక్స్ నుంచి మళ్ళీ చెప్తున్నాను 17 to 22 మార్క్స్ వస్తాయి. ఎవరికి నేను చెప్పింది? కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలకి. సార్ మేము ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నాం, మేము ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం, మేము లోకో పైలట్స్కి ప్రిపేర్ అవుతున్నాం, వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఎనీ హ్యావ్ ఇక్కడ వచ్చేసి ఎన్టీపీసీకి వచ్చేసి 17 మార్క్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి. ఇంకా ఎస్ఎస్సి కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి లోకో పైలట్స్ విషయంలో ఒక రకంగా ఉంటుందండి. ఇవి మేజర్గా ఈ 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకోకుండా అయితే ఎగ్జామ్కి వెళ్ళడానికి స్కోపే లేదు. ఇంకొకటి మైనర్గా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవేంటనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఏంటి? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పేసి అనుకుంటాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ తెలుగులో వచ్చేసి కొలతలు, ప్రమాణాలు. దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పేటటువంటి ఒక 3 to 4 చాప్టర్స్ నుంచి ఒక 2 or 3 క్వశ్చన్సే వస్తాయి. 2 or 3 క్వశ్చన్స్ ఆప్షనల్గా తీసుకోవచ్చు. అంటే కాంపిటేటివ్లో ఎట్టి పరిస్థితుల్లో ఆప్షనల్గా తీసుకోవడానికి స్కోపే లేదు. నేను అందుకనే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో నేను పైన రాశాను. కొద్దిగంత లైట్గా వెయిటేజ్ ఉన్నటువంటి యూనిట్స్ నేను కింద రాయటం మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఇంకొకటి వచ్చేసి మనకి మ్యాగ్నటిజం, దీన్నే తెలుగులో వచ్చేసి అయస్కాంతము అని చెప్పేసి అంటాం. ఓకేనా? మ్యాగ్నటిజం అని చెప్పేసి అంటాం. సో అయస్కాంతము ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా 9th లెసన్గా మనం ఎవరినైనా చెప్పుకోవచ్చు అంటే 9th చాప్టర్గా మనం వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని తెలుగులో వచ్చేసి ఆధునిక భౌతిక శాస్త్రంగా రాసుకుంటాం. ఓకేనా? తెలుగులో వచ్చేసి దీన్నే మనం ఆధునిక భౌతిక శాస్త్రంగా రాసుకుంటాం. సరే, ఇందులోనే ఇంకా ఎవరు ఉంటారు అంటే ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఒక సబ్ టాపిక్స్ కూడా ఉంటుంది. సో ఇదొకటి చూసుకోవాలండి. ఇంకా చిన్న లెసను ఫ్లడ్స్ అండ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఇందులో కూడా అన్ని ద్రవాలకి సంబంధించి తెలుగులో వచ్చేసి ద్రవాలు లేదా ప్రవాహాలు, ధర్మాలు అని చెప్పేసి అంటాం. ఇక్కడ తెలుగులో రాస్తున్నా చూడండి. ఓకేనా? ప్రవాహాలు ధర్మాలు అనే టాపిక్ అండి. ఇక లేటెస్ట్గా ఇప్పుడు మనకి ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేశాడు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 6th to 10th అదర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పిల్లలకు వచ్చేసి అప్ టు డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఆర్బీకి వచ్చేసి మీరు అప్ టు డిగ్రీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ 10th వరకు చదువుకుంటే సరిపోతుంది. మీరు 11th లెసన్ కనుక చూస్తే దీన్నే ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్గా చెప్పుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం తెలుగులో దీన్నే మనం బలము ఘర్షణగా రాసుకుంటాం. ఇక్కడ నేను తెలుగులో ఎందుకు రాశాను అంటే వీటి నుంచి మీకు కొద్దిగంత తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఐ మీన్ ఈ 3 చాప్టర్స్కి సంబంధించి వస్తే 1 లేదా 2 బిట్లే వస్తాయి. అందుకని నేను మీకు ఇక్కడ పర్టికులర్గా గుర్తుండడానికి నేను తెలుగులో రాయడం జరిగింది. మిగతా వచ్చేసి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉన్నాయి, ఎక్కువగా మార్క్స్ వచ్చేటటువంటి లెసన్స్ నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్లో రాసి తెలుగులో కూడా డిస్కషన్ చేయడం జరిగిందండి. ఇది మన ఫిజిక్స్కి సంబంధించినటువంటి సిలబస్. ఇందులో ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే. మనకు వచ్చేసి ఇక్కడ మన జై హింద్ అకాడమీకి సంబంధించి ఈ మొత్తం టోటల్ టాపిక్స్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మొత్తం ఓవరాల్గా 40 hours వీడియో క్లాసెస్ మనకి అవైలబుల్లో ఉన్నాయండి. అతి త్వరలో మీకు అందుబాటులో ఉంటాయి. విత్ ఇన్ చాలా తక్కువ టైంలో మీకు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. చక్కగా ఏ టాపిక్ మిస్ కాకుండా ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ కూడా చాప్టర్ బ్యాక్ సైడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనండి? ఇది మన యొక్క ఫిజిక్స్ సిలబస్. ఓకేనండి? ఇప్పుడు వరకు మనం మన ఫిజిక్స్ సిలబస్ గురించి చాలా చక్కగా మన ఛానల్లో మనం ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తాయి, మనం ఏ చాప్టర్ని ఏ రకంగా చదువుకోవాలి, ఈ చాప్టర్స్ అన్నిటికీ సంబంధించిన వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే మన ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి క్లాస్ నోట్స్ని మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి మీకు మెటీరియల్ రూపంలో అందించడం జరుగుతుంది. అలానే ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ఇక్కడ వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, డైలీ టెస్ట్ కూడా. సో ఇది మన సిలబస్ అండి.
ఇంకా ఎవరైనా ఈ రోజే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్ అకాడమీ.